హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో కంప్లీట్గా రైతు భరోసా పేమెంట్ గురించి గత ప్రభుత్వం అయితే మనకు రైతు బంధు కింద పేమెంట్ ఇచ్చాయి. అయితే ఇప్పటివరకు ఆల్రెడీ 3 ఎకరాల వరకు పేమెంట్ క్రియేట్ అయ్యి మొత్తానికి దీనికి సంబంధించి అప్డేట్ చాలామంది తెలంగాణ రైతాంగం అంతా 3 ఎకరాల వరకు రైతు బంధు పేమెంట్ అసలు రైతు భరోసా పేమెంట్ వచ్చేనా లేదా అనే టెన్షన్ఫుల్ వాతావరణంలో ఇది చేస్తున్నారు. దీనికి సంబంధించి పర్టికులర్గా తెరదించిన ప్రభుత్వం మొత్తానికి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారండి. మొత్తానికి ఈ నెల చివరి వారం కల్లా మొత్తానికి అర్హులందరికీ అంటే రైతు భరోసా పేమెంట్ లిమిట్ లేకుండా ఇంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూములు ఎన్నైతే ఉన్నాయో సాగులో ఉన్నటువంటి భూములందరికీ తప్పకుండా రుణమాఫీతో పాటు అలాగే ఈ రైతు భరోసా పేమెంట్ నగదు క్రెడిట్ చేస్తామని చెప్పి చాలా ఛాలెంజ్ ఇస్తారు. రేపు సోమవారం నుంచి పేమెంట్ నగదు క్రెడిట్ కాబోతుంది. దీనికి సంబంధించి షార్ట్ కట్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా ఎన్ని జిల్లాల వారిగా చూసినా మొత్తంలో రైతు భరోసా పేమెంట్ గురించి కాస్త విమర్శలే వస్తున్నాయి రైతుల్లో. మొత్తానికి రైతు భరోసా పేమెంట్ రాలేదని చెప్పి చాలామంది విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే రైతు భరోసా పేమెంట్ సంబంధించి బట్టి విక్రమార్క నిస్తుంటే మనకు మార్చ్ 6న జరిగినటువంటి బహిరంగ సభలో మాట్లాడుతూ మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీతో పాటు ఈ మొత్తానికి రైతు భరోసా పేమెంట్ అలాగే రుణమాఫీ ఒకే దఫాలో 3 విడతల్లోనే వందలాది అంటే వేలాది కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మాదే అని చెప్పేసి హామీ ఇచ్చారు. మొత్తానికి రైతు భరోసా రానటువంటి వాళ్ళకి రేపటి నుంచే రైతు భరోసా పేమెంట్ నగదు క్రియేట్ అయ్యేలా మొత్తానికి మార్చ్ 31లోగా అర్హులందరికీ తప్పకుండా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తానికి పేమెంట్ క్రెడిట్ కాబోతుందని చెప్పేసి రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. అయితే నిజంగా ఈ పేమెంట్ క్రెడిట్ అవుతాయా? మరి ప్రభుత్వం ఇలాగే మాటలు చెప్తూ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి కాలయాపన చేస్తుందా? వేచి చూడాల్సి ఉంటుంది. మొత్తానికి పేమెంట్ రాని వాళ్ళకి మాత్రం ఒక భరోసానైతే కల్పించింది ప్రభుత్వం. మొత్తానికి పేమెంట్ నగదు క్రెడిట్ అయ్యే విధంగా ఒక మంచి ప్లానింగ్ స్కెచ్ మాత్రం ప్రభుత్వం వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి కావచ్చు తదితర కారణాల వల్ల ప్రజల్లో మళ్ళీ విమర్శలు రాకుండా మొత్తానికి ప్రభుత్వం మొత్తం గట్టి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవడం వల్ల మొత్తానికి రైతు భరోసా రానటువంటి వాళ్ళకి రేపటి నుంచి క్రెడిట్ అయ్యి మొత్తానికి మార్చ్ 31 లోపు అర్హులందరి ఖాతాలో ఎకరానికి 6,000 చొప్పున నగదు జమ కాబోతున్నాయి. దీనికి సంబంధించి మీ ఒపీనియన్ కావచ్చు, పర్సనల్ కామెంట్స్ కావచ్చు, ఏ ఒపీనియన్ ఉన్నా తప్పకుండా కామెంట్స్లో కూడా చేయండి. అలాగే ఈ వీడియోని మాత్రం ఒక వందలాది మంది తెలంగాణ ఫార్మర్స్కి ఫార్వర్డ్ చేయండి అండ్ లైక్ చేయండి. సదా మీ సేవలో ESPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.